ఆంధ్రప్రదేశ్లో నోటి దగ్గరకు వచ్చిన ముద్ద పక్కకి వెళ్ళిపోతుంది. ఓ 10,000 మంది దాకా ఉపాధి పొందారు. ప్రభుత్వం నుంచి ఓ 25,000 రూపాయలు డబ్బులు తీసుకుని రేషన్ వాహనాల ద్వారా. ఇప్పుడు ఆ రేషన్ వాహనాలని తీసేస్తున్నారు. విశేషం ఏంటంటే అదే రేషన్ వాహనాలని ఇక్కడ చూసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో రేషన్ వాహనాలు పెట్టుకొచ్చారు. అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం. కేరళలో ఇంటి దగ్గరికి రేషన్ ఇస్తున్నారు, కర్ణాటకలో ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తరహాలో తమిళనాడులో కూడా ఇస్తున్నారు. తమిళనాడులో ఇదివరకు లారీలతో ఉండేది, ఇప్పుడు ఈ తరహాలో ఇచ్చుకొస్తున్నారు. ఇంతకీ రేషన్ అలా ఇంటికి వెళ్ళిస్తే తప్ప ఒప్ప అంటే ఎవరి వాదన వాళ్ళకు ఉంది. ఎందుకు అవసరమా, ఇంట్లో కూర్చోబెట్టి పెట్టాలా అన్నటువంటిది. అదే సందర్భంలో ఈ మాటలనేటటువంటి వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుని తినాలని కోరుకునేటటువంటి వాళ్ళు, లేదా ఎవరో వచ్చి చేసి పెట్టాలనుకునేవాళ్ళు, ఇంట్లో పని మనుషులు లేకుండా బతకలేనటువంటి వాళ్ళు. కాబట్టి సమస్య ఏంటంటే పేదవాడి ఇంటి దగ్గరకి అందినటువంటి సేవ పక్కకి వెళ్తోంది. అలాగే ఓ 10,000 మంది ఉపాధి పక్కకి వెళ్ళిపోతుంది. 10,000 మంది 25,000 జీతం ఇవాళ రోజు సాఫ్ట్వేర్లో కొత్తగా చేరే వాళ్ళకి కూడా రావట్లేదు. వాళ్ళకి నోటి దగ్గర మొద తీసేసినట్టే కదా. అదే చర్చ, అది పక్కన పెట్టేస్తున్నాం మనం.